రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నా ములుగు జిల్లా మేడారంలో పెను ప్రమాదం తప్పింది. హరిత వై జంక్షన్ దగ్గర ప్రమాదవశాత్తు లైటింగ్ నేమ్ బోర్డు కింద పడింది. ప్రమాదంలో ఓ భక్తుడు గాయపడ్డాడు. ఆ సమయంలో ఎక్కువ మంది భక్తులు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లైటింగ్ బోర్డు కింద పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఎస్పీ సుధీర్ పరిశీలించారు. జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం సో ప్రభుత్వం ఎక్కడికక్కడ హంగు ఆర్భాటాలతో మొత్తంగా మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటే ఒక నేమ్ బోర్డు, లైటింగ్ నేమ్ బోర్డు మాత్రం పడిపోయిన దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో ఏంటి పడిపోవడానికి కారణాలు ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. ఎస్ వంశీ, మేడారంలో భారీ ప్రమాదం జరిగింది. ఇటు పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అటు మేడారం జాతరలో ఆ యొక్క వై జంక్షన్ వద్ద లైటింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి పెద్ద హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ ఇద్దరి భక్తులకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకు ప్రస్తుతానికి అయితే మేడారంలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ లైటింగ్ బోర్డు కింద పడిన సమయంలో భక్తులు అక్కడ లేకపోవడంతో, మిగతా భక్తులు లేకపోవడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని అయితే ఊపిరి పీల్చుకున్నారు. అయితే లైటింగ్ బోర్డు కింద పడడానికి గల కారణాలకు సంబంధించి అయితే స్థానిక ఎస్పీ సుధీర్ వెంటనే పరిశీలించారు. అటు జంపన్నబాగు వెళ్లేటువంటి మార్గం రోడ్ లో ఈ ఘటన జరగడంతో అయితే ఎక్కువ సంఖ్యలో అక్కడ భక్తులు ఉంటారు కాబట్టి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలను అయితే అటు ఎస్పీ పోలీసుల నిఘా నేత్రం సంబంధించినటువంటి ఎప్పటికప్పుడైతే వాకప్ చేస్తున్న పరిస్థితి. అయితే అక్కడ క్షతగాత్రుడు ఒక భక్తుడి తలకు గాయాలైన సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు మాత్రం వ్యవహరించిన తీరుతోటైతే అక్కడ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్ప సహాయం చేసి అతన్ని నేమ్ బోర్డు కింద నుంచి లాగే ప్రయత్నం కూడా చేయలేదని ఎడ్ల నర్సయ్య అనే ఆ క్షతగాత్రుడు అయితే వాపోయిన పరిస్థితి. అక్కడ పోలీసులు ఉండి కూడా హోర్డింగ్ కుప్పగోలిన సమయంలో తన నెత్తి మీద పడి తను ఆ హోర్డింగ్ కింద పడిపోయినప్పటికీ కూడా, అందులో ఇరుక్కపోయినా కూడా స్థానికంగా ఉన్న పోలీసులు మాత్రం ఎంత బతిమాలినా కూడా వచ్చి కనికరించలేదు. అటు బయట వ్యక్తులు వచ్చి నన్ను తీసే వరకు కూడా పోలీసులు మాత్రం ముట్టుకోలేదు. ఇవి హోర్డింగ్స్ నిర్లక్ష్యానికి కారణమే పోలీసులు. అలాంటి పోలీసులు అసలు పర్మిషన్లు ఇచ్చి ఆ హోర్డింగ్లు పెట్టారా, లేకపోతే అసలు ఆ ప్రైవేట్ వా ప్రభుత్వాన్ని అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే భక్తులు ఉన్నది, ఆ పోలీసులు ఉన్నది భక్తుల సేఫ్టీ కోసమా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసం పోలీసులు వచ్చారా? పోలీసులు ఎలాంటి సేవలు అందించకపోవడంతో అయితే అక్కడ స్థానిక భక్తులు, అటు క్షతగాత్రుడు నర్సయ్య కూడా అక్కడ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది వంశీ. మొత్తానికైతే అటు మేడారం మహాజాతర సమీపిస్తుంది. మరో 4 రోజులలో అధికారికంగా జాతర కూడా నిర్వహిస్తుంది. ఇప్పటికే ఇటు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి అక్కడికి వస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంత పెద్ద ఎత్తున శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వాటిని మాత్రం నీరుగార్చే విధంగానే ములుగు పోలీసులతో పాటు అక్కడ డ్యూటీ రీత్యా వచ్చినటువంటి పోలీసుల తీరుపై మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గనక సరైన సమయానికి స్పందిస్తే గనక ఈ ప్రమాదం ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటి అనేది మాత్రం అక్కడ స్థానికులు గానీ క్షతగాత్రుడు నర్సయ్య చెప్తున్న పరిస్థితి ఉంది వంశీ. మొత్తానికైతే అటు మేడారం జాతరలో అటు సెంట్రల్ లైటింగ్ సంబంధించి హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో పెను ప్రమాదం అయితే తప్పింది. ఒక ఇద్దరికి తప్ప మినహా ఎవరికైతే గాయాలు కాలేదు వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.